చూపు సరిగ్గా లేదని కలలు కనడం మానేస్తామా? వైకల్యం ఉందని వెనకడుగు వేస్తామా? తలబడాలి, నిలబడాలి, గెలిచి చూపించాలి. అప్పుడే కదా ప్రపంచమంతా శబాష్ అంటుంది. నా పక్కన కూర్చున్న ఆమె సాదా వ్యక్తి కాదు. మొత్తం 140 కోట్ల జనాభా ఉన్న మన ఇండియాకి నుంచి ఫస్ట్ T20 ఉమెన్ ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసింది. తను నేపాల్పై సుమారు 7 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. కుమారి, నువ్వు చెప్పమ్మా, ఎవరు మీకు కోచింగ్ ఇచ్చిన పీటీ మేడం పేరు గుర్తుందా? గుర్తుంది సార్. ఎవరమ్మా? ఎం సత్యవతి. ఇప్పుడు మాకంటే చూపు కనిపిస్తుంది కాబట్టి మా ముందు నుంచి బాల్ వస్తుంది, మేము కొడతాం బ్యాట్తో. మీకు చూపు కనిపించదు కదా, మరి ఆ బాల్ ఎలా కొట్టేదాన్ని నువ్వు? ఫీల్డింగ్ కాస్తున్నప్పుడు ఆ వచ్చే బాల్ అనేది మీకు ఎలాగా మరి కనిపించదు కదా, ఎట్లా అప్పుడు ఫీల్డింగ్ టైంలో ఎలా పట్టుకుంటారు దాన్ని? ఏ స్కూల్లో అయితే చదువుకున్నావో అక్కడ పిల్లలందరూ చులకనగా చూశారంటూ ఇంటికి వచ్చి నువ్వు బాధపడ్డావు కదా. ఈరోజు ఇండియా లెవెల్లో అంటే దేశ ప్రధాని నువ్వు కలిసావు, సీఎం గారిని కలిసావు, పవన్ కళ్యాణ్ గారిని కలిసావు. ఈరోజు అందరూ నీతో ఫోటోల కోసం, సెల్ఫీల కోసం వస్తున్నారు. మీ ఇంటికి మీడియా మొత్తం క్యూ కట్టింది కదా. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అసలు? సార్, మాకు ఉండడానికి వెళ్ళలేదు సార్. ఈరోజు కూల్ చేస్తే రేపు తినడానికి లేదని చెప్పాను సార్. మీ నాన్నగారు అయ్యో ఇలాంటి అమ్మాయి పుట్టిందని నేను బాధపడ్డాను, కానీ ఈరోజు నేను గర్వపడుతున్నానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు కదా. నీకు ఏమనిపిస్తుంది? ఏం చెప్పు? ఈ అమ్మాయితో చాలా ఇబ్బందులు పడ్డారని మీరు చెప్తున్నారు కదా. కనీసం పక్కింటి వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచే పరిస్థితి లేదు మొన్నటి వరకు. ఈరోజు ఈ పాప గెలిచిన తర్వాత మీడియా అంటే ఎక్కడెక్కడి నుంచో మీ ఇంటికి చాలా మంది వస్తున్నారు కదా. ఏం చెప్తున్నారు వాళ్ళందరూ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ వచ్చిన? అంటే అంతకు ముందు అయితే మాకు ఉన్నారా లేరా అని కూడా గుర్తించేవారు కాదు. పాపకి హాస్పిటల్కి ఎక్కడైనా తీసుకువెళ్తే కళ్ళు వచ్చే అవకాశం ఉందని ఏమన్నా చెప్పారా? లేదు సార్, అసలు ఇంకా రాదు, అవకాశం లేదని చెప్పారు సార్. అంటే గుండె ధైర్యంతోనే ఆడుతుంది కానీ సార్ మాటలు సరిగ్గా ఇంట్లో కూడా అంతేనండి. ఏమవుతావు? క్రికెటర్గా ఉండిపోతావా లేదంటే ఏమైనా గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం అనుకుంటున్నావా? పెద్దయ్యాక పీటీ టీచర్. నువ్వు కూడా పీటీ టీచర్ అవుతావు కాదు. పాపని ఢిల్లీ పంపడానికి ఒప్పుకొని ఉన్నారంట. మరి పాప పట్టుదలతో ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక వెళ్ళి కప్పు తెచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఇటువంటి అమ్మాయి ఎందుకు పుట్టింది, తనని ఎలా పెంచాలి అని బాధపడ్డారని చెప్పారు కదా. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ పాపని? చనిపోయిన తర్వాత పాపకి మరి అలాగా చూసేవాళ్ళు ఎవరు? చూపు సరిగ్గా లేదని కలలు కనడం మానేస్తామా? వైకల్యం ఉందని వెనకడుగు వేస్తామా? తలబడాలి, నిలబడాలి, గెలిచి చూపించాలి. అప్పుడే కదా ప్రపంచమంతా శబాష్ అంటుంది. ఇంటర్నేషనల్లో మొట్టమొదటిసారిగా జరిగిన T20 ఉమెన్స్ ఆంధ్ర ప్రపంచ కప్లో భారత జట్టు విజేతగా నిలబడింది. శ్రీలంకలో నేపాల్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ క్రికెట్ ఆడిందంతా కూడా B1 ప్లేయర్స్. వాళ్ళకి కళ్ళు అయితే కనిపించవు, అందరూ అంద మహిళలు. కేవలం సౌండ్ ఆధారంగానే వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడారు. సుమారు 7 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించి భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అయితే అందులో మన తెలుగు జాతి గర్వించదగ్గ మరొక విషయం, ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పాంగి కరుణ కుమారి ప్రస్తుతం ఇక్కడ ఆంధ్ర బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఆమె సుమారు 42 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కరుణ కుమార్ ఉన్నారు, మాట్లాడబడుతుంది. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఏమనిపిస్తుంది? ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ గెలిచినందుకు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ అమ్మాయిని ఎన్నో అమ్మాయి అసలు మీకు? రెండో. మొత్తం ఎంతమంది పిల్లలు? నలుగురు పిల్లల? ఆడపిల్లలు ఎంతమంది? 3 ఆడపిల్లలు, 1 బాబు. పెద్దోడు బాబు అన్నమాట. ఎప్పటి నుంచి అమ్మాయికి చూపు కనిపించదు? అంటే పుట్టి నుండే లేదండి చూపు. మాకు 2 సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది. ఎలాగంటే పాపకి కన్నీరు వచ్చి పెట్టి మాకు తెలిసింది కళ్ళు కనిపించవు అని. అలాగా మాకు తెలిసిన తర్వాత ఆ పాపని మేము వైద్యులు ఉంటారు కదండి మన ఏరియాలో, ఆ వైద్యుల్లో చూపించాము. ఎవరు కూడా ఎటువంటి పాపని మరి ఆ కన్నీరు కూడా తీయడానికి ఇది లేదు. తర్వాత మేము వంటల వాడు వచ్చేసిన తర్వాత మరి
మేము అక్కడే ఈ పాపాలు పుట్టక ముందే మేము వంటలమాడలో వచ్చేసాము. పెద్ద బాబాయ్ మాత్రము వేరే ఊర్లో పుట్టాడు. ఆ పాపని అలాగా 2 సంవత్సరాల తర్వాత సూపు కనిపించదని తెలిసిన తర్వాత మేము వైద్యుల దగ్గర తీసుకెళ్ళడము, మరి ఎన్నో గుళ్ళ దగ్గర తిప్పినా లేదు సార్, ఎటువంటి ఇది లేదు. కంటే కనిపించడం కానీ ఆ పాప కన్నీరు తగ్గడం కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు మా ఊరి సర్పంచ్ వాళ్ళు గ్రామస్తులు అందరూ కలిసి వైజాగ్ కేజీసీలో తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చిన తర్వాత కంటి ఆపరేషన్లు చేస్తున్నారట, అక్కడ తీసుకెళ్దాము అనేసి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల పిల్లలకి అందరికీ ఇప్పుడు బాగాలేని వాళ్ళకి అందరికీ ఒక బస్సులు అరేంజ్ చేసి తీసుకెళ్ళారు సార్. అక్కడ కూడా ఏ ఆపరేషన్ చేస్తామని చెప్పలేదు సార్. పాపకి మరి కంటి చూపు వస్తుందని చెప్పలేదు సార్. అంటే ఈ అమ్మాయికి ఇప్పుడు క్రికెట్ ఆడుతుంది కదమ్మా, ఎప్పటి నుంచి ఈ అమ్మాయికి క్రికెట్ అంటే ఇష్టపడేది? అంటే పాప చిన్నప్పటి నుండి క్రికెట్ ఇష్టమే అట్ట సార్. అంటే అది మాకు తెలీదు. అంటే మా ఇద్దరు పిల్లలు అదే ముగ్గురు రబ్బర్ బాల్స్ ఇంటి దగ్గర ఆడుకునేవాళ్ళు సార్. స్కూల్ నుండి వచ్చి అలాగ ఆడుకునేవాళ్ళు. ఆడుతుంటే ఈ పాప కూడా నేను కూడా కనబడితే నా కళ్ళు కనిపిస్తే బాగుంది, నేను కూడా మా చెల్లి అలాగా ఆడుదును అన్న ఉద్దేశం ఉండేదట సార్. అప్పుడు తర్వాత మేము పాడేరు బాల సదనం స్కూల్లో అది ఇలాగే ఆ స్కూల్ కూడా అనాథ హాస్టల్ అని ఉంటుంది, అక్కడ జాయిన్ చేసాం. అంటే మేము పేదవాళ్ళం కాబట్టి మేము నోట్స్లు ఇవి కొన్ని ఇవ్వలేమనేసి మేము హాస్టల్లో జాయిన్ చేసాం సార్. అక్కడ కుమార్పుట్టి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ ముగ్గురు పిల్లల్ని ఒక దగ్గర నేను, ఎందుకంటే ఈ పాపకి కళ్ళు ప్రాబ్లం కాబట్టి నేను వేరేగా పాపను ఉంచేదాన్ని కాదు. ఎక్కడైనా పడిపోవచ్చు లేదా ఎక్కడైనా ఏమైనా అయిపోద్దేమో అన్న భయంతో ఆ పిల్లలతో చూపు కనిపించకపోయినా వినే చెవులతో అయినా అది మరి అంచనా చేసుకోగలదనేసి ఆ పిల్లలతో హాస్టల్లో జాయిన్ చేశాను సార్. అక్కడ 5 వరకు చదువుకుంది పాడేరు. 5 నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసారు. 5 నుండి మళ్ళీ వంటలు మాడే 7 పూర్తి చేసింది సార్. రోజు మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేదండి పాప స్కూల్కి? పాడేరులోనా? పాడేరు అక్కడ హాస్టల్ ఉంది సార్. వంటల మామిడిలో వంటల మామిడిలో ఊర్లోనే ఉంది సార్. అంటే దానికి వెనకాల తోడు ఎవరైనా వెళ్ళేవారా స్కూల్కి? వెళ్ళేవాళ్ళంటే పిల్లలే వీళ్ళు ముగ్గురిని ఒక దగ్గర ఉంచేదాన్ని సార్. కనీసం చూపు అస్సలు ఉండదమ్మా ఏం కూడా సార్. ఇప్పుడు మా పాప వాళ్ళు అలాగా తీసుకొచ్చేవాళ్ళు సార్. అక్కడ కూడా హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు కూడా తీసుకొచ్చేవారు సార్. అక్కడ మేడమ్స్ కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళట. మరి వంటల మాడి స్కూల్లో కూడా బాగానే చూసుకున్నారు సార్. అంటే పిల్లలే మాత్రం అలా ఏడిపించేవారు. దానికి ఏడిపిస్తే నాకు వచ్చి చెప్పేది, అమ్మ ఇలాగ అంటున్నారు పిల్లలు అంటే, అమ్మ నువ్వు ఏడవకూడదు, నీకంటే కనిపించకపోయినా దేవుళ్ళు నువ్వు గుడిదామే కావలేదనేసి నేను సర్ది చెప్పి అలాగా పాపని ఇది చేసేవాడిని. అంటే పాప చాలా బాధపడేది అలాగంటే. అప్పుడు ఆ పిల్లలు అలాగా బాల్ ఆడుతుంటే నేను కూడా ఆడుకుందాం అన్నట్టుగా ఉండేదే, కానీ మరి పాప కనిపించదు కాబట్టి దాని ఆశ అలాగ ఉండిపోయింది సార్. అప్పుడు 7th అక్కడ పూర్తి చేయగా ఇక్కడ మేము 8th క్లాస్ జాయిన్ చేసాము సాగర్ నగర్లో. జాయిన్ చేసిన తర్వాత పాప 8th క్లాస్ జాయిన్ చేసి మేము వెళ్ళిపోయిన తర్వాత 3 నెలలు తర్వాత పాప అక్కడ పిల్లలు ఆడుతుండేవారట, బాలు సౌండ్ వస్తుంది. అప్పుడు వాళ్ళ కోచింగ్ మేడం అన్నదట, ఇదేటక్క ఇంత గట్టిగా ఉంది సౌండ్ ఉంది బాల్ అంటే, అదే బ్లైండ్ వాళ్ళు కూడా ఆడుకోవచ్చమ్మా క్రికెట్, వాళ్ళు ఆడుతున్నారు, నువ్వు కూడా ట్రై చేసి చూడు ఆడగలుగుతావేమో అనేసి వాళ్ళు పీటీ మేడంతో చెప్తే ఆ పాప కోచింగ్ కూడా అయింది. కుమారి నువ్వు చెప్పమ్మా, ఎవరు మీకు కోచింగ్ ఇచ్చిన పీటీ మేడం పేరు గుర్తుందా? గుర్తుంది సార్. ఎవరమ్మా? సత్యవతి మేడం. ఎలా అనిపించేది ఇప్పుడు ఆ బాల్ నువ్వు పట్టుకున్నప్పుడు? అది బరువుగా అనిపించేది, ఎట్లా అనిపించేది అసలు మీకు? పర్లేదు సార్. ఇప్పుడు మాకంటే చూపు కనిపిస్తుంది కాబట్టి మా ముందు నుంచి బాల్ వస్తుంది, మేము కొడతాం బ్యాట్తో. మీకు చూపు కనిపించదు కదా, మరి ఆ బాల్ ఎలా కొట్టేదాన్ని నువ్వు? బాల్ సౌండ్ విని కొట్టేదాన్ని. సౌండ్ వినిపిస్తుందా మీకు? దానికి ఏమైనా పరికరం ఇచ్చారా మీకు ఆ సౌండ్ వినిపించడానికి? బాల్స్లోనే ఉంటాయి సార్ మా వాళ్ళు. ఇప్పుడు అసలు ఈ మ్యాచ్కి వెళ్ళావు కదా, ఎలా ఆడావు? నీతో పాటు ఒక 11 మంది ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎవరైతే మీ కెప్టెన్ దీపిక ఉన్నారు కదా, వీళ్ళందరూ మీతో ఎలా ఉంటారు? సొంత అక్కలాగానే ఉండేవాళ్ళు సార్. నాకే చాలా సొంత చెల్లిలాగా చూసుకున్నారు. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు బాల్ వస్తే ఆ సౌండ్ ప్రకారం కొడతావు బ్యాట్తో. మరి మీ ఫీల్డింగ్ కాస్తున్నప్పుడు ఆ వచ్చే బాల్ అనేది మీకు ఎలాగా మరి కనిపించదు కదా, ఎట్లా అప్పుడు ఫీల్డింగ్ టైంలో ఎలా పట్టుకుంటారు దాన్ని?
ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా బాల్ ఎటు పక్క వస్తే అటు సౌండ్ విని పడుకుంటాం సార్. ఒకప్పుడు ఏ స్కూల్లో అయితే చదువుకున్నావో అక్కడ పిల్లలందరూ చులకనగా చూశారంటూ ఇంటికి వచ్చి నువ్వు బాధపడ్డావు కదా. ఈరోజు ఇండియా లెవెల్లో అంటే దేశ ప్రధాని నువ్వు కలిసావు, సీఎం గారిని కలిసావు, పవన్ కళ్యాణ్ గారిని కలిసావు. ఈరోజు అందరూ నీతో ఫోటోల కోసం, సెల్ఫీల కోసం వస్తున్నారు. మీ ఇంటికి మీడియా మొత్తం క్యూ కట్టింది కదా. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అసలు హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకు. ట్రైనింగ్ ఎలా తీసుకున్నామ్మా ఈ 2 yearsలో? రోజుకి ఎన్ని గంటలు నువ్వు ప్రాక్టీస్ చేసేదాన్ని మ్యాచ్? ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకునేదాన్ని సార్. అది అక్కడ స్కూల్లోనే నేర్చుకునేదానివా? అవును సార్. నువ్వు ఒకదానివే ఉన్నావా స్కూల్లో? ఎలా క్రికెట్ ఆడేవాళ్ళు నీతో పాటు ఎవరైనా ఉన్నారు? ఈ టీంలో నువ్వు ఒకదానివేనా లేకపోతే నీతో పాటు ఎవరైనా ఉన్నారా? ఈ స్కూల్లో కూడా ఇంకా పిల్లలు నేర్చుకుంటున్నారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా మీరు? కలిసాం సార్. ఏమన్నారు సార్? ఏమన్నారు? నువ్వేం చెప్పావు సార్తో? సార్ మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్, ఈరోజు కూల్ చేస్తే రేపు తినడానికి లేదని చెప్పాను సార్. అంటే సరైన ఇల్లు లేదు సార్ నాకు, ఈరోజు నా తల్లిదండ్రులు కూలి చేస్తా కానీ తినడానికి కూడా తిండి లేదని చెప్పావు కదా. సార్ ఎలా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు? ఏమైనా ఇచ్చారా, హెల్ప్ చేశారా మీకు? ఇచ్చారు సార్, ఇంట్లోకి తినడానికి వస్తువులు అవన్నీ పంపించారు సార్. పంపించారా? మీకు 5 లక్షలు కూడా సార్ పర్సనల్ డబ్బులు ఇచ్చారమ్మా? ఇచ్చారు సార్. నీతో పాటు 16 మంది కూడా ఇచ్చారంట కదా మీ టీంలో? ఇచ్చారు సార్. ఇచ్చారా? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా నువ్వు చెప్పావు కదా సరైన ఇల్లు లేదు సార్ నాకని ఒక మీటింగ్లో. అవును సార్. సార్ ఏమన్నారు? ఇల్లు ఖచ్చితంగా నీకు ఇప్పిస్తామమ్మా, నువ్వు బాధపడకు అన్నారు సార్. సరే, పిఎం గారి దగ్గరికి వెళ్ళారు కదా, మోడీ గారి దగ్గరికి, వెళ్ళాం సార్తో మాట్లాడారా మీరు? మాట్లాడాం సార్. ఏమన్నారు సార్? ఏమన్నారు? ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మరలా నీకు ఇంకొక మ్యాచ్ ఏమన్నా రెడీగా ఉందా? ఉంది సార్. కుమారి, ఇప్పుడు గేమ్లో నువ్వు టాప్ ప్లేస్లో ఉన్నావు కదా, మరి చదువుతున్నావా? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ సార్. ఎలా చదువుతున్నావు 10th క్లాస్? పర్లేదు సార్. మార్కులు బాగా వస్తున్నాయా? వస్తున్నాయి సార్. వస్తున్నాయి. సరే అమ్మ, ఇప్పుడు నువ్వు కళ్ళు కనిపించకపోయినా క్రికెట్ ఆడి ఇండియాకి ప్రపంచ కప్ తీసుకొచ్చావు. ఫస్ట్ ప్రపంచ కప్ మీ ఆంధ్ర మహిళా టీం సంబంధించి. నీలాంటి ఈ ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తావమ్మా అసలు? వాళ్ళు కూడా నాలాగా ఆడుతూ మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ మేడంకి థ్యాంక్స్ చెప్తావు, ఎవరైతే మీ పీటీ మేడం ఉన్నారో. ఈరోజు నువ్వు గేమ్ ఆడేవంటే వెనకాల ఆవిడే ఉండి నీకు ట్రైనప్ చేశారు, కోచింగ్ ఇచ్చారు కదా. ఎలా ఉండేవారు మేడం? మేడంకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? పీటీ మేడం ఆవిడ పేరు? ఎలా ట్రైనింగ్ ఇచ్చేవారు మేడం మీకు? అసలు ఏం చెప్పేవారా? మోటివేషన్ చెప్పేవారు సార్. ఎలా మోటివేషన్ ఎలా ఇచ్చేవారు మేడం? అన్నీ బాగానే ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ మీ ప్రిన్సిపల్ మేడం పేరేంటి? విజయ్ మేడం. విజయ్ మేడం ఎలా ఉండేవారు మీతో? పర్లేదు సార్, మా అమ్మ లాగానే నాతో ఉండేది. అమ్మ ఎలా అయితే ఉండదో అలా ఉండదు. ఇప్పుడు నువ్వు చెప్పావు డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు లేదు సార్, చిన్న ఇల్లు ఉంది, వర్షం వస్తే కారిపోతుందని చెప్పారు. వెంటనే సార్ ఇల్లు ఇస్తామన్నారు, సీఎం గారు ఇల్లు ఇస్తామన్నారు, ఇంట్లో సామాన్లు పంపించారు కదా. ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుందా నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీ నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అయ్యో ఇలాంటి అమ్మాయి పుట్టిందని నేను బాధపడ్డాను, కానీ ఈరోజు నేను గర్వపడుతున్నానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు కదా. నీకు ఏమనిపిస్తుంది? ఏం చెప్తావు డాడీకి, మీ నాన్నగారికి ఏం చెప్తావు? అమ్మ బాగా చూసుకుంటారా, మిమ్మల్ని డాడీ బాగా చూసుకుంటారా? ఇద్దరు బాగానే చూసుకుంటారు సార్. ఎవరు ఇష్టం? అమ్మ అంటే ఇష్టమా, డాడీ ఇష్టమా? ఇద్దరంటే ఇష్టం, దొరకకూడదు ఎక్కడ. ఏం చెప్తావు డాడీకి? ఏం చెప్తావు మరి? నీకు అంటే ఇన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను పెంచి స్థాయికి తీసుకొచ్చారు కదా, ఏం చెప్తావు డాడీకి? అక్క చెల్లెలు ఉన్నారా నీకు? ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య నాన్న వాళ్ళతో వ్యవసాయానికి వెళ్తుంటారు సార్. వ్యవసాయం చేస్తుంటారు. చెల్లి వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను ఎలా చూసారమ్మా నీతో? ఇప్పుడు మిగతా పిల్లలు నిన్ను అవహేళన చేసినా కూడా నీ చెల్లెలిద్దరూ నీకు తోడుగా ఉండేవారని అమ్మ చెప్పారు కదా, ఎలా చూసుకునేవారు నిన్ను? బాగా చూసుకునేవాళ్ళు సార్. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అసలు నీకు ఏంటి యాంబిషన్ ఏంటి? ఈరోజు ఇంటర్నేషనల్లో క్రికెట్ ఆడావు కదా, ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్నావు కదా, ఏమైనా యాంబిషన్ ఉందా జీవితంలో ఇది అవ్వాలని? ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఇంకా బాగా చూసుకోవచ్చు కదా, అమ్మ వాళ్ళని బాగా చూసుకోవచ్చు కదా. మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు అసలు ఈ అమ్మాయితో చాలా ఇబ్బందులు పడ్డారని మీరు చెప్తున్నారు కదా, కనీసం పక్కింటి వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచే పరిస్థితి లేదు మొన్నటి వరకు. ఈరోజు ఈ పాప గెలిచిన తర్వాత మీడియా అంటే ఎక్కడెక్కడి నుంచో మీ ఇంటికి చాలామంది వస్తున్నారు కదా, ఏం చెప్తున్నారు వాళ్ళందరూ, రాజకీయ నాయకులు కదా వీళ్ళందరూ వచ్చినప్పుడు? ఏం చెప్తారండి, మరి మీ పాప పుట్టడం మీకు అదృష్టం అని చెప్తారు. అంటే అంతకు ముందు అయితే మాకు ఉన్నారా లేరని కూడా గుర్తించేవారు కాదులే. అంటే మేము 24 గంటలు మేము కూలి పనులకి వెళ్తాం సార్. ఎక్కువ అక్కడ కూలి ఏమి ఉండదు సార్, గంటలు కొట్టి అలాగ అమ్ముతుంటాం మేము. మీ ఆయన మీరు కూలి పని చేస్తే వీళ్ళ ముగ్గురిని పోషించారమ్మా? నలుగురు అనుకో. నలుగురు సార్, నలుగురులో. అంటే మాకు
వ్యవసాయం చేసుకుందామన్నా మాకు భూమి లేదు సార్. ఓన్లీ అక్కడ ఉన్న ఇల్లు స్థలం ఒకటే, ఒక వరండా ఒక రూమ్ వస్తుంది. అంటే వర్షం పడుతుంది అంటే అది కారిపోతూ ఉంటుంది, మట్టితో కారిపోద్ది సార్ మట్టి గోడలో. అదే కొయ్యలతో పాటి మట్టి కూడా మెత్తున్నాం. ఇప్పుడు ఈ పాప ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మాకు ఇల్లు వేస్తారని చెప్పింది, అదేవిధంగా సీఎం గారితో కూడా ఇల్లు కావాలని చెప్పారు, వాళ్ళు వెంటనే ఇల్లు ఇస్తామని చెప్పారు కదమ్మా. తర్వాత అధికారులు ఎవరన్నా మీకు ఫోన్ చేయడం కానీ కలవడం కానీ జరిగిందా? కలవడం అంటే కలవడం లేదు సార్. మేమే పాడేరు వెళ్ళాము సార్ దగ్గర. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మేము ఇల్లు అరేంజ్ చేస్తామన్నారు సార్. ఇల్లు కట్టించే బాధ మాదమ్మా కట్టిస్తామన్నారు, అది పాడేరులోనే అన్నారు సార్. పాడేరులోనే కట్టిస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వస్తువులు పంపించారు కదా, ఏమైనా వచ్చాయమ్మా మీ ఇంటికి? వచ్చాయి సార్. ఏమేమి పంపించారమ్మా? ఏంటంటే 4 కుర్చీలు సార్, 4 బియ్యం బస్తాలు, ఒక టీవీ, ప్లేట్లు, బకెట్లు, పిల్లలకి 2 జతల డ్రెస్సులు, మా ఆయనకి 2 జతల పీసులు, అవి మిక్సీ, పెన్, అదే స్టూల్ పెన్, అదే సబ్బులు సరుకులు సార్. ఇంకా మొత్తం అవసరాలు నిత్యావసరాలు ఏమైతే అన్ని పంపించారు. అన్నీ పంపించారు. ఈ అమ్మాయికే కాకుండా 16 మందికి ఆయన తన సొంత డబ్బులు ఒక్కొక్కరికి 5 లక్షలు చెక్కులు కూడా ఇచ్చారమ్మా. ఇప్పుడు మీ చుట్టాలందరూ కూడా అంటే ఈ పాప పుట్టినప్పుడు చాలా మంది తప్పుగా అంటే చులకనగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు మీకు ఫోన్ చేయడం కానీ లేదంటే గొప్పగా మాట్లాడడం కానీ జరుగుతుందమ్మా? మాట్లాడతానులే సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ పొజిషన్లో వచ్చింది కదా, ఇప్పుడు దేనికైనా ఉపయోగిస్తుందని మంచిగానే మాట్లాడతారు. మాకు అంతకు ముందు అయితే సొంత ఇంట్లో వాళ్ళైనా మీలాగా ఇలాంటి వాళ్ళని కనలేదు, అలాంటి వాళ్ళని కనలేదు, మేము పువ్వుల్ని బంగారంని కన్నామని మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు సార్. 3 మంది ఉన్నారు. మీ ఆయన ఎవరైతే ఉన్నారో ఈ పాప విషయంలో చాలా బాధపడ్డాను, ఇలాంటి పాపని ఎలా పెంచుతాము అని అన్నారని చెప్పారు. ఈరోజు ఆయన ఏమంటున్నారు? ఈరోజు అతను చాలా గర్వపడుతున్నారు సార్. అంటే ఒక టైంలో అతను బాధపడ్డాడట, మరి ఈ పాప ఇలాగా పుట్టడము, మరి మేము చనిపోయిన తర్వాత ఈ పిల్లని మరి మేమున్నంతకాలము మరి ఇలా బాగా చూసుకుంటాము, మరి మేము ఒకవేళ చనిపోయిన తర్వాత ఎవరన్నా చూసుకుంటారా లేదన్న బాధతో ఆ విషయంలో అలా మాట్లాడారు సార్. ఇప్పుడు ఈ పాపకి హాస్పిటల్కి ఎక్కడన్నా తీసుకువెళ్తే కళ్ళు వచ్చే అవకాశం ఉందని ఏమన్నా చెప్పారా? లేదు సార్, అసలు ఇంకా రాదు మొత్తం అంతా లేదు, అది గేజెట్లోనే చెప్పారు సార్. ఇంకా అసలు రాదమ్మా, అవకాశం లేదని చెప్పారు. అవకాశం లేదని చెప్పారు సార్. వైజాగ్లో ఉన్న హాస్పిటల్లో ఎన్నైతే ఉన్నాయో మాకు అయితే తెలియదు, కానీ మా ఊరి గ్రామస్తులే తీసుకెళ్ళేవారు సార్. తీసుకెళ్లారు కానీ ఎక్కడ కూడా పాప కంటి ఆపరేషన్ వస్తుందని చెప్పలేదు. మీ పాప అంధురాలైనప్పటికీ కూడా మీ ఆయన మీరు కష్టపడి ఇబ్బందులు పడి చదివించారు. ఈరోజు దేశం నుంచి ఆ అమ్మాయి క్రికెట్ ఆడి దేశానికి పేరు తీసుకొచ్చింది కదా, ఇటువంటి పిల్లలున్న తల్లిదండ్రులకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళు కూడా నాలాగే బాధపడతారు సార్, ఎందుకంటే ఇలాంటి పిల్లలు పుట్టడం అంటే ఎవరికైనా బాధే ఉంటుంది సార్. కానీ మరి బాధ ఉన్నా మన పిల్లలకి మన చెప్పడం అంతే కదండి. ఎందుకంటే ఇప్పుడు మా పాప 2 కళ్ళు కోల్పోయినా మంచి పొజిషన్కి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఏ ఆటలు అయితే ఆడాలనుకుంటారో అలాంటి ఆటలు ఆడి వాళ్ళు కూడా మంచి పొజిషన్లో రావాలని నేనైతే కోరుకుంటాను. ఈ ఒక పాప గేమ్స్ ఆడుతున్నామా లేకపోతే ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారన్నారు కదా, వాళ్ళు కూడా ఆడుతారేమన్నా? లేదు సార్, వాళ్ళు ఇంకా లేదు, ఆడలేదు. ఈ పాప ఆడుతుంది అంటే మాకు 2వ పాప కూడా పర్మిషన్ వచ్చింది, కానీ ఆ సమయంలో మా పాపకు బాగాలేదు, వెళ్ళలేదనేసి పాపకి ఏం చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ని ఏం కోరుదాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ పాప గెలిచిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చారు, వస్తువులు పంపించారు, డబ్బులు ఇస్తా ఉన్నారు. మీకున్న అవసరాలు ఏంటమ్మా? అసలు మీకు కావాల్సింది ఏంటి? ప్రభుత్వం నుంచి ఏ సహాయం కోరుదాం అనుకుంటున్నారు? సహాయం అంటే ఏం కోరుతాం సార్, మాకు ప్రస్తుతానికి ముందు మా పాపకి ఇల్లు కావాలి. నెక్స్ట్ మరి మా పాప చదువులకి, అదే మా 4 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ 3 పిల్లలకి చదువులకి మరి గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మేము ముందుకెళ్ళాలని మేము అనుకుంటాం. మాకైతే ఏది ఆశ లేదండి, మాకు ఇల్లు కావాలి. మా పాపకి ఏదైనా మరి అదే కాలేజ్ చేసిన తర్వాత చదువు పూర్తి అయిపోయిన తర్వాత మా పాపకి ఉద్యోగం అలాంటిది ఇస్తే. ఈ పాపని మీరు 7వ తరగతిలో ఇక్కడ 7వ తరగతి 8వ తరగతిలో విశాఖలో ఉన్న ఆంధ్రుల పాఠశాలలో వేశారు కదమ్మా. ఈ పాపలో టాలెంట్ని గుర్తించిన వాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళు, ఈరోజు దేశం నుంచి ఆడిందంటే కారణం వాళ్ళే కదా. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆ పీటీ మేడం కానీ ప్రిన్సిపాల్ గారికి కానీ? వాళ్ళకైతే మేము చాలా రుణపడి ఉండాలండి. యాక్చువల్గా చూస్తే విజయవాడ నుండి అజయ్ సార్ అని ఉంటారు. ఆ సారు మరి వాళ్ళ పేమెంట్ని వదిలేసి పిల్లల కోసం వచ్చి మరి పిల్లలు నేర్పించడం అంటే అది మాటలు కాదు.
ఆ, మేము ఇంతకుముందు అతని పేరు తెలియక ఏ మీడియాలో కూడా మేము చెప్పలేదు సార్. పేరేంటమ్మా? అజయ్ సార్. విజయవాడలో ఉంటారు. విజయవాడలో ఉంటారు. మొత్తం ఆయనే నేర్పారు వీళ్ళందరికీ? ఆయనే కారణమా? అతనే సార్. శరత్ సారు, మరి అజయ్ సారు, ఎవరమ్మా, రవి సారు, ఈ ఎవరంటే ఈ పాప సత్యం మేడం, వాళ్ళు పిల్లలకి బాగా ఆటలు ఇస్తారు సార్. మా పాప ఏదంటే ఇది ఇలా వేస్తారు కదా, అది కూడా త్రోబాల్ కూడా ఆడతారు. ఓకే, ఆడుతుంది. కానీ ఆ రెండిట్లో కూడా ఒకసారి సెలెక్ట్ అయింది మా పాప. జంప్లో అయ్యింది. కానీ వాళ్ళు కూడా ఆలోచించారట దేంట్లో పంపిస్తే మంచిది అనేసి క్రికెట్లో సెలెక్ట్ చేశారు సార్. చేసిన తర్వాత మాకు చెప్పారు పాప ఇలాగా ఢిల్లీ వెళ్తుంది క్రికెట్ కానేసి అంతే. మా ఆయన ఒప్పుకోలేదు సార్. మేము పంపించాం మా పాపని. ఇప్పుడు జాయిన్ చేయొద్దు అనుకున్నా మేము అక్కడ జాయిన్ చేసామని. రెండు కళ్ళు ప్రాబ్లం కాదు, అంత దూరం, అది మన రాష్ట్రం కాదు, మన దేశము కాదు. నేను పంపించాను మా పాపకి. అయితే మేము పంపించకుండా ఎలా తీసుకెళ్తారు? నేనైతే ఒప్పుకోని అన్నారు సార్. అక్కడ అజయ్ సారు ఒక 3 సార్లు నాతో మాట్లాడారు. ఏటమ్మా మీ ఆయన అలాగే ముండి పట్టు పట్టినాడంటే, సార్ మా ఆయన అంతే అన్నాను సార్. నేను చివరికి ఎలా ఒప్పుకున్నారు అంటే ఒప్పుకున్నారంటే మా పాప అన్నదండి, ఈ పాప నేను వెళ్తాను ఆడగలను చెప్పారు. ఏమ్మా చెప్పావా అమ్మకి? డాడీ ఒప్పుకోకపోతే? డాడీ నేను వెళ్ళి ఆడేసి వస్తాను, నాకేం కాదు, నాకు ఉన్నారు చూసుకునే వాళ్ళు, నువ్వు భయపడకు, నేను ఆడేసి నీకు సాధించి నేను చూపిస్తాను అన్నది. చూపించింది. ఏమో మీ ఆయన ఏమన్నారో చూసాక? అది చూసాక మరి చాలా హ్యాపీ ఫీల్ అవ్వారు. ఎందుకంటే మాకు మా టీవీ లేసారు, మాకు ఫోన్ లో చూద్దామంటే మేము ఎట్టి టైంలో కూల్లో ఉంటాం కాబట్టి మాకు సెల్ ఫోన్ గెలకడానికి కూడా సమయం ఉండదు. దాన్ని బట్టి మళ్ళీ పిల్లలు ఆ కప్పు తీసుకున్నది తెలియదు, గెలిచింది కూడా తెలియదు. ఎలా తెలిసిందా మీ పాప ఇలాగా గెలిచిన విషయం? ఎవరు చెప్పారు మీకు మొదట? మా ఊరి సర్పంచ్ గారే చెప్పారు సార్. ఏమని చెప్పారు? అంటే పాప గెలిచింది తమ్ముడు, మరి కప్పు తీసుకున్నారు, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అన్న నేను ఇంకా చూడలేదు అనేసి అంటే వాళ్ళు ఫోటోలు అవి పంపించారు. కాదమ్మ కుమారి, నువ్వు చెప్పు. ఇప్పుడు ఎక్కడో విశాఖ నుంచి మీ నాన్నగారు వద్దన్న ఢిల్లీ వెళ్ళావు, అక్కడ నుంచి శ్రీలంక వెళ్ళావు, కొలంబో వెళ్ళావు, నేపాల్పై నువ్వు కూడా గేమ్లో 42 రన్స్ చేసావు కదా, 7 వికెట్ల తేడాతో గెలిచావు కదా. ఆ కప్పు పట్టుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? మీ టీం అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మా టీం అందరూ అయితే చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ నుంచి నువ్వు వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నావు కదా, చాలామంది వచ్చారు కదా, ఏం చెప్పారు వాళ్ళందరూ నీకు? చాలామంది నువ్వు ఫ్లాగ్ పట్టుకొని కూడా కారు పైన ర్యాలీగా వచ్చావు కదా, ఏం చెప్పారు వాళ్ళందరూ? మ్యాచ్లో అయితే మ్యాచ్ ఆడుతూ మాటలు అయితే సరిగా ఆడలేకపోతున్నారు కరుణ్ కుమారి, మ్యాచ్ అయితే మాత్రం రఫ్ ఆడిస్తారు. అంటే గుండె ధైర్యంతోనే ఆడుతుంది కానీ సార్ మాటలు సరిగా. ఇంట్లో కూడా అంతేనండి, సైలెంట్గా ఉంటారు. ఇంట్లో కూడా అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి కొంచెం మాట్లాడుతుంది, ఇంట్లో కూడా నెమ్మదిస్తారాలే. అంటే ఇక్కడ మేడమ్స్ మాట్లాడడానికి వాళ్ళు 2 సంవత్సరాలు పట్టింది, అదే సంవత్సరం పట్టింది అన్నారు. ఈ పాపతో అంత సైలెంట్. అంటే మేము జాయిన్ చేయడానికి అదే మాకు ప్రాబ్లం. ఎందుకంటే మేము పేదవాళ్ళం ఒకటి, అక్కడ మాకు వెళ్ళడానికి రావడానికి ఛార్జీ ఉండవనేసి మేము వద్దన్నాం సార్ జాయిన్ చేయడానికి. కానీ వాళ్ళు మేము బాగా చూసుకుంటామమ్మా, మీ పాప ఏమవ్వదు అనేసి 2-3 సార్లు ఫోన్ చేస్తేనే అప్పుడు మా ఆయన తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ కుమారస్వామి సార్ అని ఉంటారు, అతని అడ్రస్ అదే జీపు పట్టుకొని వచ్చి అక్కడ నుండి ఒక 2 పిల్లల్ని, మా పాపని మొత్తం 3 తీసుకొచ్చి. ఇప్పుడు ఈ పాప మ్యాచ్లు కదా వెళ్ళినప్పుడు వెనకాల మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్తారమ్మా కేర్ టేకర్, లేదంటే మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు? లేదు సార్, మేము ఎవరు వెళ్ళాం సార్, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఏమైనా మ్యాచ్లు రెడీగా ఉన్నాయమ్మా ముందు ఆడడానికి? ఇంకా ఈ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ ఉందట సార్. ఏటమ్మా? భువనేశ్వర్ ఒడిషాలో ఉందమ్మా. నెక్స్ట్ వెళ్తున్నారా? ఇక్కడ మరి సెలవులకి అక్కడే వెళ్తారట సార్. మరి ఇంటికి కూడా పంపించారు. ఇంకా ఇప్పుడు 10వ తరగతి కదా, పరీక్షలు రాస్తున్నావు అమ్మా నువ్వు? రాస్తున్నాను సార్. ఎన్ని మార్కులు తెచ్చుకుందాం అనుకుంటున్నావు? ఏమవుతావు? క్రికెటర్గా ఉండిపోతావా, లేదంటే ఏమైనా గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం అనుకుంటున్నావా? పెద్దయ్యాక పీటీ టీచర్. నువ్వు కూడా పీటీ టీచర్ అవుతావు. టీచర్ అయి మరొక 10 మందిని స్టూడెంట్స్ని తయారు. చూడండి, తన నిజంగా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్ చేశాను, కానీ టు బి వెరీ ప్రౌడ్ ఇంటర్వ్యూ చేయడం నాకు. ఎందుకంటే నా పక్కన కూర్చున్న ఆమె సాదా సీదా వ్యక్తి కాదు.
మొత్తం 140 పైగా కోట్ల జనాభా ఉన్న మన ఇండియాకి నుంచి ఫస్ట్ T20 ఉమెన్ ఆంధ్రుల నుంచి రిప్రజెంట్ చేసింది. తను నేపాల్పై సుమారు 7 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. ఇట్ ఇస్ ద ఫస్ట్ మ్యాచ్ ఇండియా తరపున ఆంధ్రుల మహిళ ఫస్ట్ మ్యాచ్ నుంచి తను రిప్రజెంట్ చేసింది. తను ఎక్కడో కాదు, మన తెలుగు అమ్మాయి, మన పక్కనే ఉన్న ఒక మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఒక గిరిజన బాలిక ఈరోజు ఇండియా నుంచి రిప్రజెంటేషన్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా నేను నెంబర్ 1 స్థానంలో ఉంచిందని నిజంగా ఒక భారతీయుడిగా కాదు, ఒక తెలుగువాడిగా కూడా మనం గర్వపడాల్సిన సందర్భం. ఆ ట్రూత్ న్యూస్ నుంచి కూడా తల్లిదండ్రులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్న లోపాలు ఉంటేనే ఇబ్బంది పడే ఈ రోజుల్లో తను కళ్ళు కనిపించినప్పటికీ కూడా తనని పెంచి పెద్దదాన్ని చేశారు. అదేవిధంగా ఎవరైతే ఈరోజు స్కూల్లో ఉన్న పీఈటీ మేడం కానివచ్చు, ప్రిన్సిపల్ గారు కానివచ్చు, ఆమెని తనలో ఉన్న టాలెంట్ని గుర్తించారు, గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అల్లూరు జిల్లాలో ఉన్న పాడేరు మండలం సంబంధించి వంట్ల మామిడి అనేది ఒక మారుమూల గిరిజన గ్రామం. అయితే ఆ గ్రామంలో నుంచే భారతదేశానికి రిప్రజెంటేషన్ చేస్తూ T20 ఉమెన్స్ ఆంధ్రుల నుంచి ఇండియాకి అయితే మొట్టమొదటి కప్పు కైవసం చేశారు కుమారి గారు. వాళ్ళ ఫాదర్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కాదు, పాపని ఢిల్లీ పంపడానికి ఒప్పుకొని ఉన్నారంట. మరి పాప పట్టుదలతో ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక వెళ్ళి కప్పు తెచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. మరి ముందైతే పాప పెట్టి నేను చాలా బాధపడి చాలా ఇబ్బందిగా పడేవాడిని. మరి ఎంత దూరం మరి పంపిస్తే మరి పాప మరి 2 కళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం కదా, మరి అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరి సరిగ్గా చూడరు అనేసి నాకు ఒక భయం బాగా అనిపించేశారు. అప్పుడు అజయ్ సార్ కూడా నాకు 3 సార్లు ఫోన్ చేసి చెప్పాడు, మీ పాపకి ఏమవ్వదు, నేను తీసుకెళ్ళి నేను చూసే బాధ్యత నాది, నేను మీ పాపని సొంత కన్నా కూతురులాగా నేను చూసుకున్న బాధ్యత నాది అనేసి ఒక 3 సార్లు ఫోన్ చేశాడు. అయినా కూడా నేను ఒప్పుకోలేదు. లేదు సార్, నీకు మీరు ఏం మాట్లాడడం వీల్లేదు, నేను మా పాపను మాత్రం పంపించాను. 2 కళ్ళు కూడా మరి బాగలేని పాపకి నా మనసులో ఒప్పుకుంటుంది, నేను మాత్రం పంపించే పరిస్థితులు నేను లేను, నాకు ఇంకా అడగకండి అనేసి నేను ఒకటే మాట చెప్పాను. అయినా కూడా లేదు, ఎలాగైనా పంపించడం బాగుండదు, మీ పాపకి మేము మీ చేతి నుండి ఎలాగైతే తీసుకెళ్తామో అలాగే సంతోషంగా మీ పాపను మీ చేతికి ఒప్పిస్తే బాధ్యత మాది అనేసి మళ్ళీ చేశారు. అప్పుడు మా ఆవిడ అన్నది, సరే పెద్దవాళ్ళతో మీరు అంత అలా మాట్లాడడం కొంచెం బాగాలేదు, అన్నిసార్లు అడిగారు కదా, పాప ఏమీ అవ్వదు నేను చూసుకుంటున్నా అనేసి మరి మాట్లాడుతున్నాడు కదా, మరి పంపించండి అనేసి మా ఆవిడ చెప్పడం జరిగింది. పంపించారు. అప్పుడు నేను అనుకున్నాను, సరే ఇలాగ ఉంచేస్తే మరి బాగుండదు కూడా, తర్వాత మా పాపకు కూడా ఒక మంచి భవిష్యత్తు వస్తుందేమో అనేసి నేను ఒక మనసు మార్చుకొని సార్తో, సరే సార్ మరి తీసుకెళ్ళండి, నేను మరి పాపని ఎలాగ మీ చేతిలో సంతోషం పెడుతున్నాను, అలాగే మళ్ళీ నా పాపని నా కూతురికి నా చేతికి సంతోషం పెడితే చాలు, తీసుకెళ్ళండి అనేసి మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత పాప కూడా అన్నాను, అమ్మ నీవు ఎట్టి పరిస్థితి వెళ్ళవద్దు, వెళ్తే బాగుండదు అనేసి పాప కూడా అన్నాను. పాప ఏమన్నదంటే నాతోనే, డాడీ నువ్వు నాకు అలా చెప్పవద్దు, నేను వెళ్తాను, ఒకవేళ ఓడిపోతే ఓడిపోని, గెలిస్తే గెలవని, నేను వెళ్తాను డాడీ, వెళ్ళవద్దని మాత్రము చెప్పవద్దు అనేసి పాప నాతో చెప్పడం జరిగింది. మీరు పంపడానికి ఇబ్బంది పడ్డారు కదా, గెలిచానని పాప నుంచి ఫోన్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు చాలా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే అనుకున్నాను, అంత పెద్ద సార్తో కూడా నేను పంపించాను అనేసి చాలా బాధగా మాట్లాడాను. మరి ఈ పొజిషన్లో మరి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఈ సార్ వాళ్ళు ఇంత పొజిషన్ నడిపిస్తారని, ఇంత పొజిషన్ పెడతారని నేను అనుకోలేదు. మరి ఇంత పొజిషన్లో వచ్చింది కాబట్టి నేను పంపించకపోయి అయితే పాప ఈ పొజిషన్ రాపోయి ఉండేది. అంతే కదా, మీరు పంపించకపోతే పాప గురించి కాదు, ఇండియాకి తను చాలా కీలకం. 42 రన్స్ చేసింది, గెలుపొందింది, కప్పు కూడా తీసుకొచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను సార్, పంపించకపోతే పాప ఈ స్థితిలో రాపోను, ఎలాగైతే మొదటి స్థితిలో ఉన్నదో అలాగే ఉండిపోనేమో. మరి సారు ఎంతగానో నాకు వాదించి ఇలా పాపం లాక్కొని పోయినట్టు లాక్కుపోయి ఈ స్థితిలో పెట్టాడు కాబట్టి నాకు చాలా
గర్వంగా ఉంది, చాలా సంతోషం. అంటే మీరు ఇటువంటి అమ్మాయి ఎందుకు పుట్టింది, తనని ఎలా పెంచాలి అని బాధపడ్డారని చెప్పారు కదా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ పాపని? ఎటువంటి ఎదుర్కొన్నామంటే సారు, మరి పాపని ఒక్కొక్కరిని అయితే అంతకే ఇవన్నీ అసలు కనీసం కనిపించదు ఏం కూడా. అవును సార్. ఇప్పుడు 2 కళ్ళు కూడా మరి అలా అయిపోవడం వల్ల మేము ఉన్నంత వరకు మాత్రము, మా తల్లిదండ్రులు ఉన్నంత వరకు మాత్రం మేము ఏదో చెయ్యి పట్టుకున్నా రెక్క పట్టుకున్నా ఎటు పడతా అటు తిప్పగలుగుతాము. మేము ఒక చనిపోయిన తర్వాత పాపకి మరి అలాగా చూసేవాళ్ళు ఎవరు? మొదటి నుంచి ఇలాగే ఉంటారండి, చాలా సైలెంట్గా నెమ్మదిగా ఉంటుందా పాప? మొదటి నుంచి అలాగే సార్. నాతోని చెల్లి వాళ్ళతో అన్యతో కూడా మాట్లాడా సార్. ఎందుకంటే ఈ స్కూల్కి వచ్చిన తర్వాత కొంచెం కలివిడిగా అలాగా మేడం తోని మాట్లాడము, అలాగా నేర్చుకొని అలాగా ఇప్పుడు ఒక్కొక్క మాట 2 మాటలు మాట్లాడుతున్నా సార్. అంటే పక్క వాళ్ళతో కూడా మాట్లాడిన పాప ప్రపంచ కప్ గెలుచుకొచ్చింది కదా, అది నిజంగా ఎలా అనిపిస్తుంది? అదే సార్, నాకు చాలా సంతోషంగా, ఎందుకంటే మాటలతో చెప్పలేదు కానీ సారు. కాదు, మీకు ఎలా ఉంటుంది అంటే మీరు బయట నుంచి వచ్చారు, వంటల మామిడి ఏదో కూలీనాలి చేసుకొని బ్రతుకుతా ఉన్నారు, ఒక 4 పిల్లల్ని పోషించుకుంటా ఉన్నారు, సరైన ఇల్లు లేదు, మేము కూడా చూసాము. పవన్ కళ్యాణ్ గారు ఏంటి సీఎం గారు కానీ మీకు హామీ ఇచ్చారు, ఇల్లు కట్టిస్తామని, ఆర్థిక సాయం కూడా చేశారు కదా. చుట్టుపక్కల వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ పాప ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇటు మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, మీ గ్రామస్తులు కానీ, చుట్టాలు కానీ వీళ్ళందరూ వస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమంటున్నారు వాళ్ళందరూ వచ్చి? వాళ్ళు కూడా ముందైతే అసలు కనీసము మా ఇల్లుకి కన్ను అయితే చూసేవారు కాదు, కనీసం ఒక పాదం కూడా వేసేవారు కాదు. పాప ఎప్పుడైతే క్రికెట్ గెలిచింది అప్పటి నుంచి అందరు కూడా మీ పాప అదృష్టం బాగుంది, మీ పాప అదృష్టం బాగుంది, మీరు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి బిడ్డని కన్నారు అనేసి అందరూ ముందు లెక్క చేయని వాళ్ళు కూడా ఇప్పుడు అందరు కూడా గుర్తింపు గౌరవం ఎత్తుకుంటూ అందరూ మంచిగా పలకరిస్తున్నారు సార్. అమ్మ చూసావా కుమారి, మరి మీ నాన్నగారు అంత గర్వపడుతున్నారు కదా, ఏం చెప్తావు మీ నాన్నగారు? అలాగే మరి ముందు ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు లేదు, ఇప్పుడు అందరు కూడా మాట్లాడుతుంటే అలాగా మాట్లాడుతుంటే నాకు ఉండలేనంత ఆనందం కలుగుతుంది. ఇటువంటి పిల్లలున్న తల్లిదండ్రులకి ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అలాంటి తల్లిదండ్రులు కూడా మా పాపని పెట్టి మా పాప ఎలా ఇస్తే ఈ స్థితికి వచ్చిందో అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలకి కోఆపరేషన్ ఇచ్చి ఆ పిల్లలు కూడా మంచిగా బడికి పంపించి మంచిగా చూసి మంచి పొజిషన్కి నడిపించాలని నేను ఆ తల్లిదండ్రులు కూడా నేను నేను పాపని ఏమవుతామా అంటే నేను పెద్ద క్రికెట్ ప్లేయర్నో లేదంటే ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్తానని చెప్పలేదు, నేను ఒక పీఈటీని అవుతాను. మరో మంది అంటే తనకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మరి తన అంబిషన్కి? అంటే మేమైతే తాను ఏదైతే నేను చేయగలుగుతాను అనుకుని దేని మీద అయితే ఇంట్రెస్ట్ పెడతాదో దానికి నేను చేయాలనుకుంటున్నాను. కాబట్టి మేము ఇది చేయవద్దు అది చేయవద్దు అనేసి మేము అడ్డు పెట్టడం లేదు సార్. ఏదైతే చేస్తానంటే దానికి మేము ప్రాసెస్ ఇస్తాం. మీది ఒక బాగా పల్లెటూరు, అందులో గిరిజన గ్రామం. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? బస్సు సదుపాయం కానీ, రవాణా సదుపాయం కానీ, మంచినీటి సదుపాయం కానీ ఏమైనా ఉంటుందా అసలు? మంచినీళ్ళు అంటే అలాగా ఊట నుండి మాకు కలెక్షన్ ఇచ్చారు సార్, ఊటకు ఇచ్చారు, అది సంస్థ ద్వారా. ఇప్పటికి మాత్రం బాగానే ఉంది. మరి తర్వాత మరి ఆ ఊట ఆరిపోతుందో ఉంటుందో తెలియదు. ఇప్పటికి మాత్రం నీళ్ళకి కరెంట్ ఉంటుందంటే కరెంటు ఉంటాయి సార్. ఇప్పటికి మాత్రం నీళ్ళు రవాణా ఎలా ఉంది? బాగానే ఉంది. అవును సార్, వైద్య సదుపాయాలు బాగానే ఉన్నాయి ప్రాంతంలో, బాగానే ఉంది ఇప్పటికి మాత్రము. ఈ పాపను గుర్తించిన మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆర్థిక సహాయం చేశారు, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు కదా, మన ఛానల్ ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు వారిద్దరికి? వాళ్ళకి మరి చాలా నేను అయితే రుణపడి ఉంటానని, ఎందుకంటే ఇంత పేదవాళ్ళకి మేము గుర్తించి మాకు ఇంటి వస్తువులు ఇవ్వడం కానీ, ఇప్పుడు ఇల్లు చూసి ఇల్లు ఇస్తాము అని చెప్పడం ద్వారా మేమైతే చాలా ఎప్పుడు కూడా మేము ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మన సీఎం గారు కూడా మేము ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని సార్. అంటే ఇప్పుడు ఏదైతే మీ గ్రామ సర్పంచ్ గారు కూడా చాలా విషయాలు మీకు బాగా సహకరించారని చెప్తున్నారు కదా, ఈ సందర్భంగా ఆయనకి ఏం చెప్తారు? సర్పంచ్ గారు కూడా మేము ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మా పాప ఇలాగా మరి క్రికెట్ గెలిచిన తర్వాత మరి అతను సొంత డబ్బు పెట్టుబడి చేసుకుంటూ
ఈ వైజాగ్ పాడేరుకు మరి మా పాపకి అరేంజ్ చేసుకుని తిప్పాడు. కనీసం మాకు రూపాయి డబ్బులు కూడా మాకు అడగలేదు సార్. ఆ సర్పంచ్ కూడా మేము రుణపడి ఉంటాం సార్. నువ్వేం చెప్తామా చివరిగా కుమారి? అందరికీ ఏం చెప్తావు? ఈ వీడియో చూస్తున్న వారు అందరికీ ఏం చెప్తావు? ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయులకి ఈరోజు నీకు ఫ్యాన్స్ అయిపోయారు. ఏం చెప్తావు అందరికీ? చెప్పమ్మా. రైట్, థ్యాంక్ యూ. పట్టుదల ఉంటే సాధించలేంది ఏమీ లేదంటూ కూడా కరుణ్ కుమారి అయితే రుజువు చేశారు. తన తల్లిదండ్రులు కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనని భారతదేశం తరపున T20 ఉమెన్స్ అందులో తరపున ఆడించారు. భారతదేశానికి ఒక అఖండ విజయం కూడా తను సాధించిన వాళ్ళ పాత్ర, ఆ టీచర్స్ పాత్ర, అదేవిధంగా కోచ్ పాత్ర కూడా ఉంది. థ్యాంక్ యూ.